హై హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 2019 డిఎస్సి జరిగింది కదా, జనవరి 18 ఫస్ట్ సెషన్ స్టార్టింగ్ అప్పుడే అండి. మనకు ఫస్ట్ సెషన్ సంబంధించి పిఐఈ సంబంధించినటువంటి 10 క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాము. మెయిన్ ఇవి మనకు టెట్ ఇవన్నీ మాటలో మనకు సబ్జెక్ట్ మ్యాటర్ కవర్ అవుతుంది, కానీ పిఐఈ ఇవన్నీ మాత్రము ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయి బిట్స్ అనేది మాత్రం మనకు ప్రీవియస్ ఇయరే కావాలా. సో ఇంకా ప్రీవియస్ ఇయర్ అంటే జరిగింది ఏంటి, మనకు 2019 డిఎస్సిలో జరిగింది, అది మనకు లెక్కగా తీసుకుంటాం. సో జీకే కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ చేస్తున్నాం చూడండి, ఆ వచ్చినటువంటి బిట్స్. సో ఇప్పుడైతే మనం పిఐఈకి సంబంధించి 10 క్వశ్చన్స్ ఏవచ్చాయో చూద్దాం. దాన్ని బట్టి మీకు ఎక్కువగా అన్ని సెషన్స్ చదివిన తర్వాత ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా అడుగుతున్నారు, ఏ కమిషన్ గురించి అడుగుతున్నారు, ఏ యూనిట్ నుంచి అడుగుతున్నారు అనేది మీకు బాగా తెలుస్తుంది అనమాట. ఫస్ట్ అది బాగా చూసుకొని వెళ్తే మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయొచ్చు. సో చూద్దాము. చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అదేవిధంగా మన యాప్లో ఎగ్జామ్స్ ఉన్నాయండి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. 3rd నుంచి 10th వరకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. పిఐఈ ఉంటుంది, సైకాలజీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్, జీకే, ఈ విధంగా అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి మీకు ఇక్కడ ఎగ్జామ్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. జనవరికి సంబంధించి కూడా జనవరి టు డిసెంబర్ 2024 కరెంట్ అఫైర్స్ కూడా మీకు అప్డేట్ చేయడం జరిగింది. సో చూడండి, మీరు ఎగ్జామ్స్ అనేటివి రాసుకోవచ్చు. లేదు నాకు టెక్స్ట్ బుక్సే లేవు, అసలు నాకు వీడియోస్ కావాలి అనుకుంటే కనుక లైన్ టు లైన్, పిన్ టు పిన్ చెప్పింటారండి. మీకు ఇక్కడ 3rd to 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ఉంటాయి. బుక్ చూపించే చెప్పింటారు. మీరు ఏదన్నా పని చేసుకుంటూ ఉన్నా కూడా అట్లా ప్లే చేసుకొని పెట్టేసి మీ పాటి మీరు వింటూ పని చేసుకుంటూ ఉన్నా కూడా మీకు అట్లా మీకు వినడం ద్వారా మళ్ళీ తర్వాత పీడిఎఫ్ ఉంటుంది, దాన్ని రివిజన్ చేసుకోండి. ఆడికి మీకు టైం అంతా సేవ్ అవుతుంది. ఇదే మీరు ఎంత పని ఉన్నా సరే, హౌస్ వైఫ్స్ అయినా ఎలాంటి జాబ్లో ఉన్న వాళ్ళైనా సరే, మార్నింగ్ టు ఈవినింగ్ ఇది కన్నా మీరు ట్రై చేశారంటే కనుక ఈజీగా మీరు సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ వీడియోస్ కోర్స్ మీకు ఓన్లీ 500 రూపీస్కే ఉంది. ఇదైతే టెస్ట్లు అండి 499 రూపీస్కే ఉంది. సో చూడండి, చాలా యూజ్ అవుతుంది. సైకాలజీకి సంబంధించి అయితే ఓన్లీ 99 రూపీస్తోనే మీకు అకాడమీ బుక్కు సంబంధించి అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బయట మార్కెట్లో ఉంటే కొనుక్కోండి, లేదంటే కనుక దొరకలేదు, అన్నీ కంప్లీట్ అయిపోయాయి అనుకుంటే కనుక ఇది మీరు తీసుకొని వీడియోస్ వినొచ్చు. పీడిఎఫ్ ఉంది, డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ ఉన్నాయి, రాసుకోవచ్చు అండి. ఎక్కువగా మీకు చూసినట్టయితే దీని నుంచి ఎక్కువ రిపీట్ అవ్వడం అనేది జరుగుతుంది. టెట్ కూడా చూసినట్టయితే మన వాటిలో నుంచి ఎక్కువగా రావడం అనేది జరిగిందండి. సో చూడండి. సో నెక్స్ట్ చూద్దాము. ఈ అంతా మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే కదా ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని చెప్పి ప్లేస్టోర్లో టైప్ చేయండి. అక్కడ మీకు యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. యాప్లో పర్చేజ్ చేసుకోండి. చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, 10 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి పిఐఈకి సంబంధించి. హార్టాంగ్ కమిటీ ఈ కమిషన్ కమిటీ యొక్క ఉప కమిటీ. హార్టాంగ్ కమిటీ అనేది ఏ కమిటీ యొక్క ఉప కమిటీ అని చెప్తున్నారు. ఆల్రెడీ మనం పిఐఈ క్లాసెస్ యూట్యూబ్లో ఫ్రీగా పెట్టున్నాం. సో దాంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి. లింక్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఒక్కొక్క కమిషన్ ఏ విధంగా వచ్చింది, దేని తర్వాత ఏది వచ్చింది అనేది. సో చూడండి, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సైమన్ కమిషన్కి ఉప కమిటీగా ఈ హార్టాంగ్ కమిషన్ రావడం అనేది జరిగిందండి. ఓకే, ఇది మన కమిటీస్ గురించి కంపల్సరీ బిట్ వస్తుంది. చూడండి ఇక్కడ ఈ సెషన్లోనే ఎన్ని వస్తాయో. అలీగర్లో మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించినటువంటి సంవత్సరం. అలీగర్లో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించినటువంటి సంవత్సరం. ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆప్షన్ 2 1875లో స్థాపించారు. బిడ్డ పుట్టినప్పుడు ఇచ్చేటువంటి వ్యాధి నిరోధక టీకా. ఇది కూడా మన పిఐఈ కిందకే వస్తుంది. బిడ్డ పుట్టినప్పుడు ఇచ్చేటువంటి వ్యాధి నిరోధక టీకా. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉంది కదా మనకి, సో దాంట్లో వస్తాయండి మనకి ఇలాంటివన్నీ. బిడ్డ పుట్టినప్పుడు ఇచ్చే వ్యాధి నిరోధక టీకా ఏంటంటే బీసీజీ టీకా ఇస్తారండి. బీసీజీ టీకా ఇస్తారు. ఆప్షన్ 1 ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, కేజీబీవీ అండి, కస్తూరిబా పాఠశాలలు యొక్క లక్ష్యం ఈ అననుకూల వర్గాలకు చెందిన వారికి గుణాత్మక విద్యను అందించడం. దీని లక్ష్యం ఏంటి అని చెప్పి ఇక్కడ మనకు సింపుల్గా ఎవరికి ఇవ్వాలి అని చెప్పి అంటే మనకు పేర్లోనే ఉంటుందండి, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం అని చెప్పి. సో మనకు బాలికలకండి మెయిన్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 2 ఎక్కువగా మనకి గర్ల్స్నే బేస్ చేసుకొని మన గర్ల్స్ కోసం అది. 1854వ సంవత్సరంలో పాఠశాలలో విద్యార్థుల ఫీజులు చెల్లించే పద్ధతి వీరి సూచనల మేరకు అమల్లోకి వచ్చింది. 1854 సంవత్సరంలో పాఠశాలలో విద్యార్థులు ఫీజులు చెల్లించే పద్ధతి వీరి సూచనల మేరకు అమల్లోకి వచ్చింది. ఆప్షన్స్ ఉడ్స్ డిస్పాచ్ అండి. ఉడ్స్ డిస్పాచ్ వీళ్ళ వల్లే మనకు ఫీజులు చెల్లించే పద్ధతి అనేది రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్,
ద వర్డ్ యోగా, యోగా అనేటువంటి పదం యూజ్ అనే మూలం నుంచి వచ్చింది. యూజ్కి మూలమైన భాష ఏమిటి? ఆప్షన్స్. యోగా అనే పదం అనేది ఏ పదం నుంచి వచ్చిందని కూడా అడుగుతారు. యూజ్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. దీనికి మూలమైన భాష ఏమిటి అంటే ఆప్షన్స్ సంస్కృతం అండి, సాంస్క్రిట్. ఆప్షన్ 2 ఇది కూడా మనకు పిఐఈలో ఉంది. ఆర్ఎంఎస్ఏ విస్తరించగా, ఆర్ఎంఎస్ఏ విస్తరించగా ఇది కూడా చెప్పుకున్నాం మనం వీడియోస్లో. ఆప్షన్ 4 రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ఆర్ఎంఎస్ఏ. ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. మోడల్ స్కూల్స్ ఈ క్రింది వానిలో ఒక వర్గానికి చెందిన విద్యార్థులకు మాత్రమే గుణాత్మకమైన విద్యను అందించుటకు ఏర్పాటు చేయబడినది. మోడల్ స్కూల్స్ అండి వేటికి కింద ఏ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నియమించారంటే ప్రతిభావంతులైనటువంటి గ్రామీణ విద్యార్థులకి. వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళలేరు, వాళ్ళలో బాగా తెలివి ఉంటుంది, అలాంటి వాళ్ళకు బాగా ఇంకా క్లాసెస్ బాగా చెప్పి బాగా చేస్తే ఏమవుతుంది, వాళ్ళు ఇంకా మన దేశానికి మంచి పేరు తెచ్చేలాగా ఎదుగుతారు. సో అందుకోసం అని చెప్పి వాళ్ళ మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ మోడల్ స్కూల్స్ అనేటివి తేవడం అనేది జరిగింది. ఓకే, ఆప్షన్ 1 ప్రతిభావంతులైనటువంటి గ్రామీణ విద్యార్థులకు ఇది మనకు ఏర్పాటు చేశారనమాట మోడల్ స్కూల్స్. నెక్స్ట్ క్వశ్చన్, క్రిటినిజం దీనివల్ల ఏర్పడను. ఇది కూడా అంతే, ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో చూసుకుంటామండి. వ్యాధులు సంబంధించి, వైకల్యాలకు సంబంధించి, అభ్యసన వైకల్యాలు, అంగవైకల్యాలన్నీ. క్రిటినిజం దీనివల్ల ఏర్పడను, దేనివల్ల ఏర్పడుతుంది? ఆప్షన్స్. ఆప్షన్ 4 అండి, అసమతుల్యమైనటువంటి ఎండోక్రైన్. ఎండోక్రైన్ అనేది ఇంబ్యాలెన్స్డ్గా ఉంటే గన క్రిటినిజానికి గురవుతారు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అకార్డింగ్ టు మనకు కీ ప్రకారం చెప్పుకుంటున్నామండి ఇక్కడ మనకి డిఎస్సి కీ ప్రకారం, ఫైనల్ కీ. నెక్స్ట్, ఆక్సియాలజీ దీనిని అధ్యయనం చేసే శాస్త్రం. ఆక్సియాలజీ దేన్ని అధ్యయనం చేసే శాస్త్రంగా చెప్పుకుంటాము? ఇంపార్టెంట్. ఆప్షన్ 1 విలువలు అండి. ఇది కూడా మనకు పిఐఈలో వస్తుందండి. సామాజిక విలువలు అన్నీ నేర్చుకుంటాము. విలువల విద్యకు సంబంధించి ఆక్సియాలజీ దీన్ని అధ్యయనం చేసే శాస్త్రము అంటే దేనంటే విలువలకు సంబంధించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆక్సియాలజీ అని అంటాం. దీంతో మనకు పిఐఈకి సంబంధించిన 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. చూడండి, ఎక్కువ కమిషన్స్ నుంచి ఒక 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇక్కడ మనకు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సంబంధించి ఒక 3 క్వశ్చన్స్. సో ఈ విధంగా చూసుకున్నారంటే కనుక మీకు ఈజీగా ఉంటుందన్నమాట. ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా బిట్స్ వస్తున్నాయి ఆ చాప్టర్ అనేది ఫస్ట్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇది మనకు సంబంధించి 10 క్వశ్చన్స్. వీటికి సంబంధించి యూట్యూబ్లో ఫ్రీగానే క్లాసెస్ చేస్తున్నాను. ప్లస్ మీకు ఇక్కడ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఎగ్జామ్స్లో కూడా మీకు పిఐఈ కూడా చాప్టర్ వైజ్ ఇచ్చున్నారండి. విద్యా దృక్పథాలు అని చెప్పి, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. ఓకే, దీంట్లో మీకు చూసుకున్నారంటే కదా చాప్టర్ వైజ్ ఉంటాయి. సో ఇక్కడ మీకు ప్రాక్టీస్ చేసుకున్న కవర్ అవుతుంది. మొత్తం అకాడమీ బేస్డ్గానే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి బిట్స్ కూడా. మీకు ప్రతి క్లాస్, ప్రతి లెసన్ కవర్ అవుతుంది. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోకుండా ఉంటే పర్చేజ్ చేసుకోండి, ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. టెస్ట్లు అయితే 499, వీడియోస్ అయితే 500. కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. సో చూడండి.